వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మనకు తెలుసు రీసెంట్గా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను సినిమా పరిశ్రమకు సంబంధించి ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం. సో ఈ విషయం గురించి భరద్వాజ్ గారు ఏమంటారో తెలుసుకుందాం. సార్ చెప్పండి. సో నంది అవార్డులు అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాదాపు 10 ఏళ్లుగా ఆ అవార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంది. విడిపోయిన తర్వాత, విభజన జరిగిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. 16 వరకు ఇచ్చారండి. 14 వరకు ఇచ్చారు. ఇప్పుడు 2024 కూడా వచ్చింది. 16 వరకు ప్రకటించారు. ఇవ్వటం అయితే ఇవ్వటం జరగలేదు కానీ ప్రకటించడం జరిగింది. ప్రకటించిన చివరి బంగారు నంది పెళ్లి చూపులు సినిమా, దాంతో అయిపోయింది. ఓకే. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ పరిశ్రమ నుంచి ఎవరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసినా, లేకపోతే తెలంగాణకు సంబంధించిన ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ఈ ప్రస్తావన తీసుకొచ్చేవాళ్ళు. అవును. ఇది ఒక పర్మనెంట్ టాపిక్ కింద మారిపోయింది. ప్రభుత్వపరమైనటువంటి అవార్డులు ప్రకటించరా అని అడిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాడు. ఆయన ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత స్పందన కనిపించట్లేదు ఇండస్ట్రీ నుంచి. అవును, వేరే వాళ్ళు చర్చలు నడుస్తున్నాయి కానీ సమాజం నుంచి వస్తుంది కానీ ఇండస్ట్రీ నుంచి రావట్లేదు. ఇండస్ట్రీ నుంచి కేవలం ఒక మోహన్ బాబు మాత్రమే స్పందించి ఆయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆయన ట్విట్టర్లో, అంతవరకే. అవును, తప్ప ఇతర వ్యాఖ్యానాలు ఏం చేయలేదు ఆయన చేయలేదు. అసలు ఎవరి నుంచి స్పందన లేవు. ఇప్పుడు పద్మ విభూషణ వచ్చింది చిరంజీవి గారికి. ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ అభినందిస్తున్నారు, శాల్వాలు కప్పుతున్నారు కదా. అవును. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి కూడా వెళ్ళి కప్పొచ్చాడు కదా. అవును, వారి ఇంటికి వెళ్ళి. మరి ఇలా ఇంత చేస్తున్న వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రకటన మీద స్పందించలేదు అనేది కొంచెం ఆలోచించాల్సిన వ్యవహారం. అవును. ఒకవేళ జీవో వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా? సాధారణంగా ఎప్పుడు ఎట్లాంటి జీవో వచ్చేదాకా ఆగరు కదా, ప్రకటన వస్తే చాలు. ఆగరు. ఇప్పుడు చిరంజీవికి కూడా జీవో రాలేదు కదా, ప్రకటన వచ్చింది అంతవరకే. అంతే. ఈ నెల తీసుకోవాలి అధికారికంగా. తీసుకున్న తర్వాత చూద్దాంలే అనుకోలే. అవును. అందరూ వెళ్ళి అభినందించారు, శాలువాలు కప్పారు. ఆయన అభినందన సభల్లో మాట్లాడాడు ఆయన. అవును. ఇంత జరిగింది. మరి చిరంజీవి పద్మవిభూషణ్ విషయంలో ఇంత చేసినటువంటి జనాలు, ఇండస్ట్రీ గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటిస్తే ఎందుకు మౌనంగా ఉంది? దీని వెనకాల ఏమైనా కుల వివక్ష ఉందా? అంటే ఆయన్ని పర్టికులర్గా ఒక దళిత కులానికి చెందినటువంటి వ్యక్తిగా భావించి ఈ అవార్డులు మనం తీసుకోవడం ఏమిటి, ఇలాంటి అభిప్రాయాలతో ఏమన్నా ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారా అనే ప్రశ్న రావడానికి ఆస్కారం ఇచ్చేదిగా ఉంది ఈ మౌనం. ఈవెన్ చిరంజీవి కూడా దాని మీద స్పందించినట్టుగా మనకి ఎక్కడ కనిపించలేదు కదా. చిరంజీవి స్పందించలేదు, కేవలం మోహన్ బాబు ఒకటే ట్వీట్ చేశాడు అంతవరకే. ఎస్. అది కూడా ఇన్ డీటెయిల్ లేదు. ఆయన ఏదో అభినందించాడు అంతవరకే. అన్నా నీకు రావడం నాకు సంతోషకరం అన్నాడు అంతవరకే. అవును. అంతకుమించి వెళ్ళలేదు ఆయన. అవును. జనరల్గా మోహన్ బాబు పద్ధతి అది కాదు. దాని చుట్టుపక్కల వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారో చూసి వాటన్నిటికీ కూడా ఈయన కౌంటర్ ఇస్తాడు. అటువంటి ప్రయత్నం కూడా జరగలేదు దీనిలో. అంటే అతను వెరిఫికేషన్కి వెళ్ళటానికి ఎవరూ స్పందించలేదు కూడా. ఓకే. అందుకని అసలు ఎందుకు స్పందించలేదు అనేది కూడా ప్రశ్నించాలి ఆయన. అవును. ఆ ప్రశ్న లేకుండా చాలా మైల్డ్ టోన్తో రాసి ఒక ప్రకటన, ఒక లెటర్ రాస్తున్నాను అన్నాడు, ఒక ప్రకటన చేశాడు, అయిపోయింది. ఒక ట్విట్టర్లో పెట్టేశాడు, అయిపోయింది. ఇది కాదు కదా చేయాల్సింది. ఇండస్ట్రీ నుంచి ఎందుకు స్పందన రావడం లేదు అనేది ఆయన పట్టించుకోవాలి. ఇప్పటిదాకా ఏ అవార్డుల కోసం వాళ్ళు అడుగుతూ వచ్చారో ఆ అవార్డుల్ని ప్రకటించాడు ఆయన. అవును. సో ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని పక్కన పెట్టేసింది. మేము ఇస్తే వేరే అవార్డులు ఇస్తాం కానీ నంది అవార్డులు ఇవ్వమని చెప్పేశారు వాళ్ళు. కానీ ఏ అవార్డులు ఇస్తామనేది ఏమి ఇంతవరకు కూడా స్పష్టంగా చెప్పలేదు. సో ఇప్పుడు ప్రభుత్వమే మారిపోయింది ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో ఈయన వచ్చి రాగానే 2 నెలలు అయిందో లేదో ప్రకటించేశాడు. అంటే ఒకటి అన్నాడు తను, జనరల్గా ఉగాదికి నందులు ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం. ఈయన గద్దర్ జయంతి రోజున ఈ అవార్డులు ఇస్తామని చెప్పాడు. ఇదంతా కూడా ఎలా డైజెస్ట్ చేసుకుంటోంది ఇండస్ట్రీ అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఇప్పుడు దీని మీద స్పందన కనిపించలేదు అనుకోండి,
దళిత శ్రేణులు ఏమనుకునే ప్రమాదం ఉంది? ఉమ్, ఇండస్ట్రీలో మొత్తం అగ్రకులాలు, బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అధికంగా ఉంటారు. ఉమ్. వీళ్ళు వాంటెడ్గానే గద్దర్, కాపు కూడా. ఆ కాపు కూడా, ఉమ్, అంటే గద్దర్ కులం ఏమిటో తెలుసుకుని ఉమ్, ఒక కులపరమైనటువంటి వివక్ష ఏమన్నా పాటిస్తున్నారా, అతన్ని వెలివేశారా, అస్పృశ్యుడిగా చూస్తున్నారా, ఉమ్, అస్పృశ్యుడి అవార్డు మేము తీసుకోవడం ఏమిటి, ఇలాంటిది ఏమైనా ఉందా, ఉమ్, టోటల్గా ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డుని అస్పృశ్యంగా చూస్తున్నారా ఇండస్ట్రీ ఉమ్. అని అనుమానించే పరిస్థితి తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఇమీడియట్గా స్పందించి. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం, ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే రేపు పొద్దున వాళ్ళు ఒక కమిటీని వేసి అవార్డులు ప్రకటించిన తర్వాత సో వీళ్ళు అవార్డులు తీసుకోవడానికి వెనకాడతారా, సందేహిస్తారని ఏమని అనుకుంటున్నారా మీరు? ఇది కూడా ఉందండి, ఆ అనుమానం కూడా ఉంది. రెండోది ఇంకొక అనుమానం ఏంటంటే గద్దర్ అభిప్రాయాలు, ఆశయాలు, వాటికి వ్యతిరేకమైనటువంటి సినిమాలకు కూడా అవార్డులు ఇస్తారనుకోండి. ఇప్పుడు ఆయన పేరు మీద రేపు ఇచ్చేయి కమర్షియల్గా ఇవ్వక తప్పదు, అన్నీ ఉండవు కదా. ఆయన కోవకు సంబంధించినటువంటి కేటగిరీలు ఎన్ని ఉంటాయి అంటే ఉత్తమ నటుడైనా అలాంటి సినిమాల్లో, అంటే ఆయన భావజాలానికి దగ్గరగా ఉన్న సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకి ఇస్తారా? అలా ఉండదు కదా. అదే, అంటే సినిమా ఉత్తమంగా ఉంది అని నిర్ణయించవచ్చు కమిటీ వారు. ఆ కమిటీ వారి ఆ అభిప్రాయాల ప్రకారం అది ఉత్తమం అయి ఉండొచ్చు. కానీ గద్దర్ అభిప్రాయాలకు పూర్తి భిన్నమైన సినిమా అయి ఉండొచ్చు అది. దానికి గద్దర్ పేరుతో అవార్డు వస్తుంది. అవును, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అదే అందుకని ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది దీని మీద అనేది చేస్తూనే, ఒక ప్రతిపాదన చేస్తూనే, అసలు ఈ అవార్డులు ప్రకటించగానే ఎందుకు స్పందన రావడం లేదు ఇండస్ట్రీ నుంచి అనేది ఒకటి. పైగా నాకేందంటే అసలు గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నారు, అది ఎలా చేశారు అనేది నాకు ఒక, అంటే ఆయన కొంచెం బోల్డ్గా ఒక సర్టెన్ ఆయన అభిమానులకి, ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్కి ఒక ఇండికేషన్ పంపాలి అనుకున్నాడు రేవంత్ రెడ్డి పొలిటికల్గా. అందులో భాగంగానే, ఆ వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన చేశాడు అక్కడ. దీన్ని అవకాశంగా వినియోగించుకున్నాడు ఆయన. ఈయన వినియోగించుకున్నాడు, ఓకే, కానీ అవతల వాళ్ళు వినియోగించుకోవాలిగా. అవును, అది జరగటంలా. పైగా నేను ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కూడా చూస్తుంటే సమాజం కూడా దీని పట్ల రెండు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవును, కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అసలు అవార్డుల్నే తన జీవితకాలం అంతా వ్యతిరేకించిన వాడు అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వటం ఏంటి అని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. అంటే గద్దరు గతంలో ఒకసారి ఆయనకి రిక్షా ఓడు అనే సినిమాలో ఒక అవార్డు వచ్చింది. అవును, ఉత్తమ గేయ రిక్షా ఓడు కాదు, ఒరే రిక్షా. ఒరే రిక్షా. అవును, ఒరే రిక్షాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే పాటకి అవార్డు వచ్చింది. ఆ అవార్డుని ఆయన తిరస్కరించాడు. అలాగే సినిమా పరిశ్రమతో గద్దర్ ఘర్షణ పడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి. అవును, అందులో ఒక ప్రధానమైన ఘర్షణ ఏంటంటే రామోజీరావుతో పడ్డ గొడవ. పీపుల్స్ ఎన్కౌంటర్ అప్పుడు నీ సినిమా దుర్మార్గమైన సినిమా, ఇది యాంటీ పీపుల్ సినిమా, దీనికి మేము పాటలు ఇవ్వము అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఎవరు? వంగపండు ప్రసాదరావు, గద్దరు, గూడ అంజన్న, వీళ్ళందరూ. వెళ్ళిపోయిన తర్వాత వేటూరు సుందరమూర్తితో ప్యారడీలు రాయించుకున్నాడు ఆయన నిస్సిగ్గుగా రామోజీరావు. అది జరిగిన తర్వాత వీళ్ళు ఖండించారు. మాలోని మనిషివే, మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు, పోలీసు అయినావు అని గద్దర్ పాట ఉంది. ఆ పాటనే తీసుకుని నీకు నాకు తేడా లేదన్నో అని వేటూరితో రాయించుకున్నాడు ఆయన. ఊరు మనదిరా పాట కూడా ఒక విచిత్రమైన ప్యారడీ రాశాడు ఆయన. ఇవన్నీ వాడమనదిరా అది, దానికి కూడా వేరే ఏదో రాశారు. ఇవన్నీ వేటూరే రాశాడు. సో ఆ సందర్భంగా గద్దర్ బయటకు వచ్చి గొడవ చేశాడు, ఏం జరుగుతోంది ఇక్కడ. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు వీళ్ళందరూ, గోడ అంజన్న, గద్దర్, వీళ్ళందరూ. ఓకే, ఇలా సినిమా పరిశ్రమతో ఆయన ఉన్నాడు, క్రిటికల్గాను ఉన్నాడు. ఈ క్రిటికల్గా సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు, ఇండస్ట్రీకి దగ్గరగా తచ్చాడుతూనే ఉన్నాడు ఆయన గద్దర్. ఆయన పేరుతో ఈ అవార్డు ఇవ్వటం, ఆయనకు అసలు సినిమాలతో ఆయనకేమిటి సంబంధం అంటున్న వాళ్ళు ఉన్నారు. అవును, ఎప్పుడో అప్పుడప్పుడు తప్ప, అది కూడా ఆయన భావజాలానికి దగ్గరగా ఉన్న సినిమాలకు మాత్రమే రాశాడు
పాడాడు అంటే మా భూమి సినిమాలో పాడాడు, రంగుల కల్లో పాడాడు. అంతవరకు ఆయన అదే కోటాలో కదా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కాలనీలో, ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీలో ఆయన ఒక స్థలం తీసుకున్నాడు కదా, ఈ కోటాలోనే, అదే ఈ పాటలకు పనిచేసిన కోటాలోనే గేయ రచయితగా దాన్ని కూడా కొంత డిస్ప్యూట్ చేశారు. డిస్ప్యూట్ జరిగిందా మరొకట అనేది కాదు, కానీ గద్దర్కి అది ప్రభుత్వం సినిమా మనిషిగా తీసుకున్నాడు కాబట్టి సినిమా మనిషిగానే తీసుకున్నాడు. సినిమా మనిషిగా వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, అలాగే తీసుకున్నాడు. అలా ఈయన ఈ అవార్డుకి సంబంధించి కూడా ఇప్పుడు ఆ ఒరే రిక్షాలో దానికి అవార్డు వచ్చినప్పుడు కూడా ఆయన తిరస్కరించాడు. అవును, తీసుకోలేదు, నాకు వద్దన్నాడు. వద్దనటానికి కారణం ఏంటంటే అప్పుడు ఆయన ఉద్యమ స్ఫూర్తితో ఉన్నాడు, ఉద్యమంతో ఉన్నాడు. ఓకే, ఏది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అంటున్నారు, ఆ రోజుల్లో పీపుల్స్ వార్ పార్టీ. అవును, పీపుల్స్ వార్తో దగ్గర సంబంధాల్లో ఉన్నాడు. జననాట్య మండలి బాధ్యతలు చూస్తున్నాడు ఆయన. ఆ సమయంలో ఆయన ఉన్నటువంటి కండిషన్ రీత్యా అది జరిగింది. అది ప్రభుత్వ అవార్డులు తీసుకోకూడదు అనేది ఒక నినాదం. ఆ నినాదం ప్రకారం ఇది ఎక్కడ డాక్యుమెంట్ అయ్యలేదు, కానీ ఆ నిర్ణయం ప్రకారం ఆయన రిజెక్ట్ చేశాడు అంతవరకే. కాబట్టి మొత్తం జీవితంలో ఈ పద్ధతి పాటిస్తూనే ఉన్నాడు ఆయన, ఎక్కడా కూడా ప్రోటోకాల్ని మేరలా. ఓకే, గద్దర్. కానీ గద్దర్ విషయంలో మాత్రం సమాజము, సినిమా పరిశ్రమ కూడా ప్రోటోకాల్ని వైలేట్ చేస్తోంది దారుణంగా. దీన్ని పట్టించుకోవాలి, దీన్ని అడ్రస్ చేయాలి, దీన్ని సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అంశం ఇది. దళిత శ్రేణులు సీరియస్గా మాట్లాడాలి దీని మీద. ఓకే, అంటే గద్దర్ని అస్పృశ్యుడిగా చూసి మీరు అవార్డుల విషయంలో ఏమీ మాట్లాడటం లేదా అనేది సీరియస్గా క్వశ్చన్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. అంటే మీరు చూసినా కూడా ఇక్కడ నేను చూసిన వాటిలో ఈ చర్చల్లో దళిత బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని ఎక్కువ మంది ఈ గద్దర్ అవార్డులు ఇవ్వటం అనేది సముచితమే, సమర్థనీయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవును, అంటే సమర్థనీయమే. ఆయనకి ఆ పేరుతో అవార్డు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎప్పుడో రిజెక్ట్ చేశాడు, ఒక పర్సెప్షన్లో రిజెక్ట్ చేశాడు. కాబట్టి ఆయన ఈ అవార్డులు పూర్తి స్థాయిలో అనర్హుడని డిసైడ్ చేయడానికి ఎవరు? ఆయన ఇప్పుడు రకరకాల అభిప్రాయాలతో ఉంటాడు మనిషి. ఒక టైంలో ఒక వాతావరణం, ఒక అభిప్రాయంతో ఉంటాడు, ఇంకొక టైంలో ఇంకో భావజాలంతో ఉంటాడు. ఇవన్నీ కాదు అసలు. ఆయన మరణించే సమయానికి ఎవరితో ఉన్నాడు అనేది చూడాలి కదా. అవును, మరణించే సమయానికి వీళ్ళతోనే ఉన్నాడు ఆయన. అంటే కాంగ్రెస్తోనే ఉన్నాడు. కాంగ్రెస్తో ఉన్నాడు కాబట్టి అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ స్పందించి ఇప్పుడు ఆ సైట్ అలాట్మెంట్, ఆ గొడవ అంతా చూస్తోంది. బయట నుంచి కొంతమంది విగ్రహం చేయించారు, కొంతమంది ఎక్కడికి వెళ్తున్నాను నేను అదే కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాడు. స్థలాల గొడవల్లోకి వెళ్ళారు. ఇలా అంటే రకరకాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేశాడు. అంటే విప్లవోద్యమం నుంచి ఆయన కుమార్తెకి టికెట్ ఇచ్చారు, కంటోన్మెంట్ నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గద్దర్ అంటే గద్దర్ ఖద్దర్ అయిపోయాడు అని కూడా కామెంట్లు చేశారుగా. అవును, ఆయన మీద వ్యతిరేకంగా. ఇప్పుడు ఆయన పేరుతో అవార్డు ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఇది ప్రభుత్వ నిర్ణయం. గద్దర్ నా పేరుతో అవార్డు పెట్టండి అని అడగల. ప్రభుత్వం ఆయనకి సముచిత గౌరవం ఇవ్వటం కోసం ఈ అవార్డులు ప్రకటించింది ఒక అంశం అయితే, ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి ఒక జిల్లాకి గద్దర్ పేరు పెడతానన్నాడు. అది కూడా చూడాలి. అంటే ఆ గౌరవం ఇవ్వటం ద్వారా ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది వేరే చర్చ. ఓకే, కానీ గౌరవిస్తున్నాడు. దాన్ని కాదని ఎందుకు అనాలి? సో బయట ఎవరు ఎంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయన కుటుంబం నుంచి ఇంతవరకు ఏం వ్యతిరేకత వ్యక్తం కాలేదు. ఆయన కుటుంబం నుంచి వ్యతిరేకత రాలేదు. బయట చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఈయన బెటరా లేకపోతే దాశరథి పురస్కారం ఇవ్వచ్చు కదా అని ఒక చర్చ జరుగుతోంది. ఓకే, దాశరథికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అవును, అంటే ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నేటివ్ ఇష్యూ కూడా ఉంది. ఆంధ్ర వాళ్ళతో అంటకాగిన దాశరథి, నారాయణ రెడ్డి పేర్లతో అవార్డులు ఇవ్వటం ఏమిటి అని కూడా ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. అవును అవును, అంటే ఆయనేమో దాశరథి ఏమో అంటే నిజానికి నారాయణ రెడ్డి దాశరథి ఇద్దరూ కూడా దాశరథిని సినిమాల్లోకి పట్టుకెళ్ళిన వాడు ఆత్రేయ. ఆయన స్ట్రైట్ అవే దుక్కుపాటి దగ్గరికి తీసుకెళ్ళాడు. దక్కినాని కాంపౌండ్ ప్రిన్సిపాల్ ఆయన.
ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయనతో కొనసాగాడు. ఆయన నారాయణ రెడ్డిని కూడా దుక్కుపాటి దగ్గరికి దాశరథి తీసుకెళ్ళాడు. దాశరథి ఎన్టీఆర్ వైపు డైవర్ట్ చేశాడు. కారణం ఏంటంటే ఆయన చెప్పింది అక్కినేని నాగేశ్వరరావు కాంపౌండ్లో 3-4 సినిమాలకు మించి ఉండవు, మీకు అక్కడ ఎక్కువ సినిమాలు ఉంటాయి, ఇక్కడ మీరు పాతుకుపోతే వాళ్ళు పిలవకపోవచ్చు, అందుకని ముందెళ్ళి అక్కడ జెండా పాతి తర్వాత మా దగ్గరికి రండి, ఓకే, అప్పుడు మీకు అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని సలహా చెప్తే అప్పుడు నారాయణ రెడ్డి వెళ్ళి అక్కడ ఎన్టీఆర్ కాంపౌండ్లో చేరిపోయాడు. అదే గులాబీ అకౌంట్ కదా ఏదనుకోండి. అవును, నన్ను దోచుకుందు అటే పాటతో ప్రారంభమైంది ఆ ప్రయాణం. అలా కొనసాగాడు ఆయన. రామారావు గారి చివరి సినిమాకి కూడా ఆయనే రాశాడు. అవును. ఇది రామారావుతో అంటకాగిన నారాయణ రెడ్డి, దుక్కుపాటి మధుసూదన్ రావుతో అంటకాగిన దాశరథి, వీళ్ళ పేరుతో పురస్కారాలు పెట్టడం ఏమిటి అని వీళ్ళ చంకనాకిన పద్ధతిలో రాశారు. ఉద్రేకంగా ఉంది వ్యవహారం. అవును, ఉద్రేకంగా ఉంది. రకరకాల చర్చలు, రకరకాల ప్రతిపాదనలు నడుస్తున్నాయి. గద్దరా లేకపోతే ఏమిటి, ఇంకొకటే ఆల్టర్నేటివ్గా ఎవరైతే బెటరు అంటే యువతల వాళ్ళు ఆప్షనల్గా ఏ పేర్లు చెప్తారో ఆ పేర్ల మీద కూడా దాడి జరుగుతోంది ఊహించి. అందులో భాగమే దాశరథి నారాయణ రెడ్డి రోడ్డు మీదకి రావటం. అందుకని గద్దర్ పురస్కారాల మీద ఈ గొడవ అంతా పక్కన పెట్టి ప్రధానమైన ప్రశ్న, ఫిలిం నగర్ ఆయన్ని అస్పృశ్యుడిగా చూస్తోందా, అందుకని స్పందించలేదా? మోహన్ బాబు ఒక్కడు స్పందించడం ఏంటి, చిరంజీవి స్పందించాలి కదా. అవును, ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన ఇండస్ట్రీ పెద్ద కాదని ఆయన అంటాడు, నేను బిడ్డనే అంటాడు ఆయన. మరి అంటే ఏవైతే సంఘాలు సంస్థలు ఉన్నాయో అవి స్పందించలేదంటారు ఇంతవరకు? అవి కూడా అధికారికంగా ఒక ప్రకటన రావాలి కదండి, పేపర్లోనో మరో చోట రావాలి కదా. ఒకవేళ జీవో వచ్చే వరకు అని ఆగుతున్నారు అనుకుందాం, జీవో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుని ఆగారా అనేది ఒక గొడవ. మరి చిరంజీవి గారికి ప్రకటన వచ్చిన 2వ రోజు నుంచి శాలువాలు కప్పుతున్నారుగా ఇంటికి వెళ్ళి. ఆయనకు పద్మవిభూషణ్ రాగానే ప్రతి ఒక్కరూ వెళ్ళి శాలువాలు కప్పి దండాలు పెట్టుకుని వస్తున్నారు కదా. అవును, మరి ఇది ఇంకా జరగలేదుగా. ఆయన ఢిల్లీ పిలిచి అవార్డు ఇవ్వలేదుగా. ఇచ్చిన తర్వాతగా మీరు చేయాల్సింది. అదే ఇక్కడ జీవో వచ్చాక స్పందిస్తామంటే అవును ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ జీవో వచ్చాక మాట్లాడదాం అనుకున్నాంలే అంటే. అందుకని ఇవన్నీ పట్టించుకుని పరిశ్రమ వైపు నుంచి ఒక పాజిటివ్ నోట్ రావాలి. చిరంజీవి సైతం ఎందుకు దాని గురించి ఇంతవరకు స్పందించలేదంటారు? అంటే ఆయనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ రావాలి. ఇది నో ప్రాబ్లం, నువ్వు మాట్లాడచ్చు, ఆల్రెడీ బయట వివాదం అయిందని తెలుసు ఆయనకి. నువ్వు ఇంటర్నల్గా నువ్వు మాట్లాడితే బెటరు అని ఎవడో ఒకళ్ళు సిగ్నల్ ఇస్తే మాట్లాడతాడు ఆయన. ఓకే, ఆచితూచి మాట్లాడాలి అనే దాంట్లో ఉంటుందా? వివాదాస్పదం అవుతావేమో అనే భయం. ఇప్పుడు మోహన్ బాబు పెట్టేశాడు అలాగే, అందులో ఏ వివరాలు లేకుండా పెట్టాడు. అవును, ఏ చర్చలు లేకుండా స్వాగతిస్తున్నట్టుగా పెట్టాడు. దాన్ని స్వాగతివ్వచ్చు అంటే మిగిలిన వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అని అడిగే స్ట్రేచర్ కూడా ఉంది కదా దానికి. ఎందుకు అడగలేదు ఆ ప్రశ్న? అంటే నా వరకు నేను ప్రకటించానని చేతులు దులుపుకొని రేపు ఎక్కడో మాట్లాడటం కోసం చేశాడు. అది అనుకోవాల్సి వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు దళితుడు కాబట్టి గద్దర్ని ఫిలిం నగర్ నుంచి బహిష్కృతుడిని చేశారా అనే ప్రశ్న మీద ఛాంబర్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. అదే ఛాంబర్ ఎందుకు ఇంతవరకు అధికారంగా ప్రకటించలేదు అనేది. ప్రకటించలేదు, ప్రభుత్వం పైగా ప్రకటించింది, అక్కడ ఎవరో కాదు. ఎందుకంటే అంతకుముందే వాళ్ళు వెళ్ళి ఆయన కలవటం కూడా జరిగింది కదా, రేవంత్ రెడ్డిని కలవటం ఇవన్నీ జరిగినాయి కదా. అవును, కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఎవరు ప్రతి ఒక్కరూ కూడా గద్దర్ని అర్థం చేసుకోవాలి ముందు. గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం అనేది సముచితమే. ఓకే, ఆయన సినిమాలతో ఉన్నాడా లేడా అనేది చర్చ కూడా కాదు. ఆయన ప్రభావంతో ఆయన దగ్గరికి వెళ్ళి రాయించుకున్నారు. సో ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే సినిమా ఇండస్ట్రీ గద్దర్తో ఉందా లేదా అనేది. అంతే. గద్దర్ని ఆమోదిస్తున్నారా లేదా అంటే ఆమోదించరు. అదే నేను అనే దాంట్లో కూడా అదే గద్దర్ని ఆమోదిస్తున్నారు, ఆ పేరుని ఆమోదిస్తున్నారా లేదా, గద్దర్ పేరుని ఆమోదిస్తున్నారా లేదా, లేదు మీకు గద్దర్ పట్ల ఏదైనా వ్యతిరేకత ఉందా, గద్దర్ని తీసుకురావటం మీద పరిశ్రమ అంటే ఒకటి అతనికి పరిశ్రమకి ఏమిటి సంబంధం, అతను రెగ్యులర్ రైటర్ కాదు కదా అనే విమర్శని ఎదుర్కోవచ్చు. తప్పేం లేదు దానిలో, ఆర్గ్యుమెంట్లో తప్పేం లేదు. ఫైనల్గా ఆర్గ్యుమెంట్లో ఏం తేలుతుంది అనే విషయం పక్కన పెడితే ఇది ఆర్గ్యుమెంట్కి రాదగ్గ అంశమే. ఓకే, దాంతో ఎవరికి విభేదం లేదు. ఇలాంటివి అంటే ఇప్పుడు దాశరథికి ఇవ్వచ్చు కదా అని మాట్లాడటం అభ్యంతరకరమే. అది ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళ డెసిషన్. అది
ఇక్కడ ప్రధానంగా ఎందుకు ఎవరు స్పందించడం లేదు, ఎందుకు స్వాగతించడం లేదు? ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఒక మాట అనాలి కదా. అవును, అది రాలేదు ఇప్పటి వరకు. ఒకవేళ జీవో వచ్చే వరకు అనుకుంటే మీరు ఎందుకు చిరంజీవికి వెళ్ళి రోజుకు ఒకళ్ళు దండ ఎందుకు వేస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి. చిరంజీవి అయినా లీడ్ తీసుకోవాలి. ఈ గొడవ జరుగుతోంది, ఆల్రెడీ మాట్లాడుతున్నారు చాలామంది, కాబట్టి తన పలుకుబడిలో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి ఒక మాట చెప్పచ్చు ఆయన. నాకు ఇంకోటి ఏంటంటే, అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది ఏదైతే ఉందో గద్దర్, అది దీని మీద కూడా వాళ్ళు చర్చించుకునే ఉంటారుగా, వాళ్ళందరూ కలిసి కొంతమంది కలిసి. ఆయన ముందే నా దగ్గరకు వచ్చారు వీళ్ళని చెప్పాడు ఆ రోజు. అవును, ఇది స్పాంటేనియస్గా ఎమోషనల్గా తీసుకున్న నిర్ణయం అని కూడా కొంతమంది అంటున్నారు. ఓకే, స్పాట్లో అక్కడికి వచ్చి మీటింగ్ దగ్గర అనౌన్స్ చేశాడు ఆయన, ముందుగా చర్చించలేదు, నా మాటే శాసనం అని సీరియస్గా అనేసాడు. కానీ ఈ శాసనం వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది అనేటువంటి ఒక దింపుడు కళ్యాణ ఆశతో కొంతమంది ఉన్నారు. అంటే ఒకసారి వన్స్ ప్రకటించేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అని జరిగితే మళ్ళీ అది విమర్శలకు తావేవదా? విమర్శలకు తావిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, గద్దర్ గాయకుడు, వాగ్గేయకారుడు కాబట్టి జానపద గీతాలకి, జానపద వాగ్గేయకారులకి ఆయన స్మారక పురస్కారం ఇస్తాం, సినిమాలకి మేము అనుకున్నాం కానీ కాదు, పైడి జయరాజు పేరు ఇద్దాం అనుకుంటున్నాం అంటే చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఎటు నుంచి ఎటైనా మాటలు మార్చగల పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు ఇవన్నీ కాదు, మారిస్తే మార్చారండి. అదే అసలు అవార్డు తీసేశారు అనుకుందాం, జీవో రాలేదు అనుకుందాం, ముఖ్యమంత్రి నా మాటే శాసనం అని ప్రకటించిన దాని మీద హర్షం ప్రకటిస్తూ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ నుంచి ఎందుకు అభినందన సందేశం బయటికి రాలేదు? అదొకటే ప్రశ్న. స్పందించలేదంటే ఇండస్ట్రీలో కులం ఉందా, వివక్ష ఉందా? దళితుల పట్ల వివక్ష ఉండటం వల్లనే గద్దర్ పేరుతో అవార్డు పెడితే మీరు నోరు మూసుకుని ఉన్నారా? దీనికి సమాధానం చెప్పాలి. అంతే డిమాండ్, అంతకు మించి ఏం కాదు. ఓకే అండి, చూద్దాం ఏం మరి త్వరలో ఏమన్నా వస్తుందో. అంటే ఇది వాళ్ళు కూడా ఏమన్నా ఆలోచించుకుంటున్నారో ఏంటో తెలియదు. ఏమన్నా దాని మీద ఏమన్నా చర్చలు నడుస్తున్నాయో, అధికారికంగా జీవో వచ్చాక స్పందిద్దాం అని అనుకోవచ్చు. అదే కానీ జీవో రావటమో లేకపోతే మరొకటో కాదు, జస్ట్ సమాచారం వచ్చినందుకే చిరంజీవికి సన్మానాలు చేశారు కదా మీరు పద్మ విభూషణ్కి. మరి ఇది కూడా సెలబ్రేట్ చేసుకోండి. అవును, చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఎందుకంటే దానికోసమే కదా ఎదురు చూస్తున్నారు, దానికోసం అడుగుతున్నారు కదా అవార్డు కోసం. మీరు 100 సార్లు ఎవరు రోడ్డు మీదకి వచ్చినా, ఎవరు ప్రెస్ మీట్కి పిలిచినా అడుగుతున్న మాట అదే కదా. ఇప్పుడు దీనికి పోటీగా విశ్వనాథ్ అవార్డులు అని పెడితే స్పందిస్తారా? ఏమిటి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. ఎక్కడుంది ప్రాబ్లం? గద్దర్తో ఏదైనా ప్రాబ్లమా, రాజకీయంతో ప్రాబ్లమా తెలియజేయండి. అప్పుడు దానికి తగ్గట్టుగా ఇతర వాళ్ళు స్పందిస్తారు. ఓకే ఓకే, అదేం లేకుండా వన్ సైడెడ్గా సైలెంట్గా ఉన్న మౌనం కూడా గాయపరుస్తుంది. అవును, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీ ఆలోచించాలి. మౌనం అంగీకారమో లేదా అర్ధాంగీకారం అనేది వేరే సందర్భాలకి వర్తిస్తుంది, కానీ ఎట్లాంటి వాటికి వర్తించదు. అది ఇక్కడ గాయపరుస్తుంది. దాన్ని గమనంలో ఉంచుకుని ఎలా స్పందించాలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఇండస్ట్రీకి ఉంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో దీని తర్వాత చూద్దాం, అసలు తర్వాత అయినా వస్తుందో లేదో దీని మీద స్పందన ఏమన్నా.